ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: భారతదేశ వారసత్వ సంపద చరిత్ర మాత్రమే కాదు, ఒక శాస్త్రీయ అంశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈ రోజు నుండి ప్రారంభమవుతాయి. వర్ష ప్రభావిత గ్రామాల్లో నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో రాగల 48 గంటల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రముఖ కవి, రచయిత దాశరథి కృష్ణమాచార్యుల జయంతి ఈరోజు. వార్తల వివరాలు: భారతదేశ వారసత్వ సంపద చరిత్ర మాత్రమే కాదు, ఒక శాస్త్రీయ అంశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలోని భారత మండపంలో ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సమావేశాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలోని పురాతన నాగరికతల్లో ఒకటైన భారత్లో ప్రపంచ వారసత్వ కమిటీ కార్యక్రమం నిర్వహించడం హర్షణీయమన్నారు. వారసత్వ సంపద పరిరక్షణకు ప్రపంచ సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు స్థానిక సమాజాన్ని భాగస్వామ్యం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందన్నారు. యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రానికి భారత్ $1 మిలియన్ విరాళంగా అందిస్తోందని అన్నారు. ప్రపంచ వారసత్వ ప్రదేశాల పరిరక్షణ సామర్థ్యం పెంపు, సాంకేతిక సహాయానికి ఈ నిధులు ఉపయోగపడతాయని ప్రధాని పేర్కొంటూ, विदेशों से वापस लाई गई प्राचीन धरोहरों की प्रदर्शनी भी देख रहा था। बीते वर्षों में हम भारत की 350 से ज्यादा प्राचीन धरोहरों को वापस लाए हैं। प्राचीन धरोहरों का वापस आना ये वैश्विक उदारता और इतिहास के प्रति सम्मान के भाव को दिखाता है। ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈ రోజు నుండి ప్రారంభమవుతాయి. ఈ రోజు ఉదయం 10 గంటలకు రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ శాసనసభ, శాసనమండలి సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగం అనంతరం శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన సభా వ్యవహారాల సలహా సంఘం బీఏసీ సమావేశమై శాసనసభలో ప్రవేశపెట్టవలసిన అంశాలు, సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి అనే అంశాలను నిర్ణయిస్తుంది. కాగా శాసనసభ సమావేశాలు 5 రోజుల పాటు జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వచ్చే 3 నెలలకు సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ఈ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాలపరిమితి ఈ నెలాఖరుతో ముగుస్తోంది. మరోవైపు భూ హక్కు చట్టం రద్దు బిల్లును ప్రభుత్వం రేపు సభలో ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. వర్ష ప్రభావిత గ్రామాల్లో ప్రతి కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని పెద్దవాగును మంత్రి నిన్న పరిశీలించారు. పెద్దవాగు ఆనకట్ట మరమ్మతు పనులపై అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అన్ని శాఖలు సమన్వయంతో ప్రతి గ్రామంలో అధికారులు పర్యటించాలని సూచించారు. ప్రతి ఇంటికి వైద్య సిబ్బందిని పంపించాలని, డెంగ్యూ వంటి విషజ్వరాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఇంటింటికి బియ్యం, కూరగాయలు వంటివి సరఫరా చేయాలని తెలిపారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేలా చూసే బాధ్యత ప్రభుత్వం, ప్రతిపక్షం రెండింటిపైన ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిన్న ఢిల్లీలో అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సమావేశం అనంతరం కిరణ్ రిజిజు పాతికేయులతో మాట్లాడుతూ, ప్రతి అంశం చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. బడ్జెట్ సమావేశాలు సజావుగా జరిగేలా అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. కాగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. రేపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు. కాగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 6 కొత్త బిల్లులను ప్రవేశపెట్టనుందని లోక్సభ సచివాలయం తెలిపింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలువురు కాంగ్రెస్ నాయకులతో ముఖ్యమంత్రి ఈరోజు సమావేశం కానున్నారు. కాగా ఢిల్లీలోని అధికారిక నివాసంలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్లతో ముఖ్యమంత్రి నిన్న సమావేశమయ్యారు. మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు, పరీక్షలు, కమిషన్ విచారణ తదితర అంశాలపై సమీక్షించారు. ఢిల్లీలో జరిగిన జాతీయ డ్యాం భద్రతా సంస్థ ఎన్డీఎస్ఏ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈరోజు ఢిల్లీలో జరిగే జాతీయ డ్యాం భద్రతా సంస్థ ఆధ్వర్యంలో జరిగే సమావేశంపై అధికారులకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద
గోదావరిలో క్రమంగా నీటి ప్రవాహం పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటి మట్టం 10 అడుగులకు చేరింది. దీంతో 7.5 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి, డెల్టా కాలువలకు 1800 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. అలాగే విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి కొనసాగుతోంది. గత రాత్రి ప్రకాశం బ్యారేజీకి 13,634 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. దీంతో బ్యారేజీ 17 గేట్లను 1 అడుగు మేర ఎత్తి సముద్రంలోకి 12,325 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. ప్రస్తుతం బ్యారేజీ నీటి మట్టం 12 అడుగులుగా ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు తెలంగాణలోని భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. గత రాత్రి వరకు గోదావరి నీటి మట్టం 41.09 అడుగులుగా ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం ఇంకా పెరుగుతోందని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. వరద నీరు పెరగడంతో భద్రాచలం చర్ల మండలంలోని ఈతవాగుపై నుంచి వరద నీరు పారడంతో 4 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం నుంచి ఛత్తీస్గఢ్, ఒడిశాలకు వెళ్లే ప్రధాన రహదారిపై వరద నీరు చేరడంతో తెలంగాణ నుంచి ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వేస్తాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షాలు కొనసాగుతూ ఉండడంతో అల్లూరు సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాలోని విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో హైదరాబాద్తో సహా కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఆయా జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలితో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రముఖ కవి, రచయిత దాశరథి కృష్ణమాచార్యుల జయంతి ఈరోజు. తెలంగాణ ప్రజల కన్నీళ్లను అగ్నిధారగా మలిచి నిజాం పాలనపై ఎక్కుపెట్టిన ప్రజాకవి దాశరథి కృష్ణమాచార్యులు నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని గర్వంగా ప్రకటించారు. నిజాం ప్రభువుకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరిచేందుకు ఎన్నో పాటలు రాశారు. 1925 జూలై 22న మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం చిన్నగూడులో జన్మించిన ఆయన ఉపాధ్యాయుడిగా, ఆకాశవాణి ప్రయోక్తగా సేవలందించారు. పలు చిత్రాలకు, చలనచిత్రాలకు గేయాలు, అనేక కథలు, నాటికలు రచించిన దాశరథి 1987 నవంబర్ 5న తుది శ్వాస విడిచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత సాయంత్రం విజయవాడలోని రాజ్భవన్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను కలిశారు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు క్షీణించాయని గవర్నర్కు ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడులు జరుగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అందుకు సంబంధించిన ఆధారాలను గవర్నర్కు సమర్పించినట్టు ఆ పార్టీ నాయకులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 112వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 18001117800 నెంబర్కు ఈ నెల 26వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారతదేశ వారసత్వ సంపద చరిత్ర మాత్రమే కాదు, ఒక శాస్త్రీయ అంశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈరోజు నుండి ప్రారంభమవుతాయి. వర్ష ప్రభావిత గ్రామాల్లో నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో రాగల 48 గంటల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రముఖ కవి, రచయిత దాశరథి కృష్ణమాచార్యుల జయంతి ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.